స్వరము, సమాధాన స్వరము, షిలోహు స్వరము, నెమ్మదినిచ్చు స్వరము, షిలోహు స్వరము, విశ్రాంతినిచ్చు స్వరము, షిలోహు స్వరము, క్రీస్తుని స్వరము. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియులైన సహోదరి సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభవందనములు తెలియచేస్తూ ఉన్నాము. షిలోహు మినిస్ట్రీస్ వారు సమర్పించు షిలోహు స్వరము అను ఈ టీవీ కార్యక్రమునకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమం ద్వారా అనేకమైన ఆత్మలు రక్షింపబడి దేవుని పిల్లల జాబితాలో చేర్చబడాలని మా ఆకాంక్ష. ఈ యొక్క టీవీ కార్యక్రమంకు మా సహోదరులైన మిమ్మల్ని అందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ సమయంలో మా తండ్రి గారైన దైవజనులు పిటి జేమ్స్ పాల్ గారు మనందరికీ దైవ వర్తమానమును అందించెదరు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరొకసారి దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలంటే అనే అంశం మీద గత 6 వారాల నుంచి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. మొట్టమొదటిగా నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి, నేను కనికరము కలిగిన వాడును కనుక మీరును కనికరము కలిగి ఉండుడి, దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారంగా మీరును ఒకరినొకరు క్షమించుకొనుడి, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారంగా మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడి, నేను పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండెదరు, అలాగే నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుక్కొనవలెను అనే అంశాల మీద మనము దేవుని వాక్యాన్ని విన్నాం. ఈ వారంలో క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలంటే 7వ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు చెబుతున్న మాట ఏంటంటే, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమయందు మీరును నిలిచి ఉందురు అని. ప్రియులైన బైబిల్ గ్రంథంలో ఆజ్ఞలను గూర్చి అనేకమైనటువంటి మాటలు రాయబడ్డాయి. ఎన్నో ఆజ్ఞలు పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నాయి. చాలామంది కేవలం మోషే చేతికి ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలే అని అనుకుంటారు, కానీ పరిశుద్ధ గ్రంథంలో చాలా ఆజ్ఞలు చూడగలుగుతూ ఉన్నాం. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తారో ఖచ్చితంగా వారు ఆశీర్వదించబడతారు. ఎవరైతే ఆజ్ఞను అతిక్రమిస్తారో వారు పాపము చేసిన వారు అవుతారు. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అని దేవుడు ఆదాము అవ్వలకు ఒక ఆజ్ఞ పెట్టాడు. ఏంటి ఆజ్ఞ అంటే, ఈ తోటలో ఉన్నటువంటి చెట్లు ఫలములన్నిటిని మీరు నిరభ్యంతరంగా తినవచ్చును, కానీ మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను మీరు తినవద్దు అని చెప్పాడు. ఒకవేళ మీరు తింటే ఆజ్ఞను అతిక్రమించిన వారు అవుతారు, వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదరని. ప్రియులు, ఇక్కడ ఆజ్ఞ ఆదాము అవ్వలకు ఇవ్వబడింది. ఎప్పుడైతే ఆజ్ఞ ఇవ్వబడిందో ఆజ్ఞ ప్రకారంగా ఆదాము అవ్వలు అనుసరించలేదు, ఆజ్ఞను పాటించలేదు, ఆజ్ఞను అతిక్రమించారు. యోహాను రాసిన మొదటి పత్రికలో ఏమని రాయబడింది? ఆజ్ఞాతిక్రమమే పాపమని రాయబడింది. ఈనాడు చూసినట్లయితే అనేక మంది దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత ఎప్పుడైతే వారు దేవుని మాటను వినలేదో, వారు ఆజ్ఞను అతిక్రమించారో, ఏదైనా తోటలో ఉండటానికి వారు అర్హతను కోల్పోయారు. ప్రియులారా, ఏదైనా తోటల నుంచి వారు బయటకి గెంటివేయబడ్డారు. చూడండి, ఆజ్ఞను వారు పాటించిన వాళ్ళైతే, ఆజ్ఞను వారు మరి మేరకుండా ఆ ఆజ్ఞకు లోబడిన వారైతే వారు ఏదైనా తోటలో ఉండెదరు. కానీ ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి ఏదైనా తోటలో ఉండకుండా వారిని బయటకు గెంటివేయడం జరిగింది. చూడండి ప్రియులారా, ఆజ్ఞను అతిక్రమించిన వారు ఉన్నారు, ఆజ్ఞలను పాటించిన వారు కూడా
పరిశుద్ధమైనటువంటి గ్రంథములో ఉన్నారు. చూడండి, నోవాహుతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నోవాహును చూచి నువ్వు చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను తయారు చేసుకోను అని. చితిసారకపు మ్రానుతో వాడను తయారు చేసుకోనమని చెప్పగానే దేవుని యొక్క మాటకు, దేవుని ఆజ్ఞకు లోబడి దేవుడు ఏ చెక్కతో చేయమన్నాడో దాని పొడవు, వెడల్పు, దాని ఎత్తు ఎంతైతే ఉండాలని చెప్పాడో దాని ప్రకారంగా దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారంగా చేసిన 6వ అధ్యాయం ఆఖరి వచనంలో మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. అలాగే అబ్రహామును కూడా మనం చూసినట్లయితే అబ్రహాముతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నీవు లేచి నీ దేశము నుండి, నీ యొక్క బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి నేను నీకు చూపించు దేశమునకు బయలుదేరి వెళ్ళు అని. ప్రియులారా, ఉన్న పాటున నీవు లేచి నేను చూపించు దేశానికి వెళ్ళు, నీ బంధువులను, నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పి అబ్రాహాముతో మాట్లాడినప్పుడు నిజంగా అబ్రాహాము దేవుని యొక్క మాటను, దేవుని ఆజ్ఞను పాటించి ఆయన ఆజ్ఞకు లోబడి ఖచ్చితంగా ఎక్కడికైతే వెళ్ళమన్నాడో వెళ్ళటానికి సిద్ధపడ్డాడు ప్రియులారా. కానీ ఒక చోటకు వెళ్ళాలంటే అసలు అక్కడ నా పరిస్థితి ఏంటి, నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా జీవించాలి, అసలు నా పరిస్థితి ఏమిటి అని ఆలోచించుకోవాలి. కానీ దేవుని యొక్క మాటకు లోబడిన వాడై, దేవుని ఆజ్ఞను తిరస్కరించకుండా దేవుని ఆజ్ఞకు లోబడి దేవుడు చూపించిన స్థలానికి అబ్రహాము వెళ్ళిపోయాడు. గమనించండి ప్రియులారా, నోవాహు దేవుడు చెప్పినట్లు చేశాడు, అబ్రహాము కూడా దేవుడు చెప్పినట్లు చేశాడు. ఇలా చాలామంది బైబిల్లో ఆయన ఆజ్ఞను పాటించిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన ఆజ్ఞను పాటించని వారు కూడా దేవుని వాక్యంలో కనబడుతున్నారు. ఇక్కడ మనము మూలవాక్యంగా ఒక మాటను జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనినట్లయితే నా ప్రేమయందు మీరు నిలిచి ఉంటారని వాక్యంలో వ్రాయబడి ఉంది ప్రియులారా. నిజంగా ఆయన చెప్పినట్లుగా, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్లుగా ఆయన స్వరూపంలోనికి మార్చబడాలంటే, ఆయన పోలికలోనికి మార్చబడాలంటే మనం ఏం చేయాలంటే ప్రభునందు ప్రియులారా, ఆయన ఆజ్ఞలను ఏ విధంగా అయితే గైకొని ఆయన ప్రేమయందు నిలిచాడో మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు మనము కూడా నిలిచి ఉండిన అనుభవం మనం కావాలి ప్రియులారా. దేవుని ఆజ్ఞలను పాటించగలుగుతున్నామా? దేవుని ఆజ్ఞలకు మనం లోబడుతున్నామా? ఆయన ఆజ్ఞలను మనం గౌరవిస్తున్నామా? ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, దావీదు భక్తుడు చెప్పినటువంటి మాటను మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. 119వ కీర్తన 86వ చరణంలో ఏమంటాడంటే, నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆజ్ఞలు ఎలాంటివంటే నమ్మదగినటువంటివి, నమ్మకూడనివి కాదు, నమ్మదగినటువంటివి. ఆయన నమ్మదగినటువంటి దేవుడని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఆయన ఆజ్ఞలు నమ్మదగినవే కాదు. ఇంకొక చోట అంటాడు, 119వ కీర్తన 151వ చరణంలో మనం చూస్తే నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి అని రాయబడింది. అంటే దేవుని ఆజ్ఞలు కూడా సత్యమైనవి. దేవుని ఆజ్ఞలు సత్యమైనటువంటివి. ఆయన ఆజ్ఞలు అసత్యమైనవి కాదు, ఆయన ఆజ్ఞలు అబద్ధమైనటువంటివి కాదు, ఆయన ఆజ్ఞలు సత్యమైనవి అని రాయబడి ఉంది ప్రియులారా. నిజమే, కీర్తనల గ్రంథంలో దావీదు భక్తుడు 119వ కీర్తన 98వ చరణంలో నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి అంటాడు. నీ ఆజ్ఞలు నాకు నిత్యము తోడుగా ఉన్నవి. 119వ కీర్తన 143వ చరణంలో నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలుగజేయుచున్నవి అంటాడు. దేవుని ఆజ్ఞలు మనకు సంతోషాన్ని ఇస్తాయి. దేవుని యొక్క ఆజ్ఞలు మనకు తోడుగా ఉంటాయి. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఆయన ఆజ్ఞలు సత్యమైనవి గనుక, ఆయన ఆజ్ఞలు నమ్మదగినటువంటివి గనుక, ఆయన ఆజ్ఞలు సంతోషాన్ని కలిగించేవి గనుక, ఆయన ఆజ్ఞలు తోడుగా ఉండేటట్లుగా చేసేవి గనుక ఆ ఆజ్ఞల గురించి భక్తుడైన దావీదు ఏమంటాడో తెలుసా? 119వ కీర్తన 32వ చరణంలో ఏమంటాడో తెలుసా అండి? దేవుని ఆజ్ఞల మార్గమున నేను పరిగెత్తుతానంటున్నాడు ప్రియులరా. చూడండి, ఎందుకు పరిగెత్తుతానంటున్నాడు దావీదు? దేవుని ఆజ్ఞలో సత్యాలు ఉన్నాయి, దేవుని ఆజ్ఞలు నమ్మదగినటువంటివి, దేవుని ఆజ్ఞలు సంతోషాన్ని కలిగించేవి, ఆయన ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి అంటాడు దావీదు. అందుకే ఆయన ఆజ్ఞల మార్గము గుండా పరిగెడుతూ ఉన్నాడు ప్రియులరా. సమూయేలు గ్రంథములో మనం చూస్తే 15వ అధ్యాయం 22వ వచనంలో బలులు అర్పించుట కంటే ఆయన ఆజ్ఞలను గైకొనుట శ్రేష్టము అని రాయబడింది. చూసారా ప్రియులరా? ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నావా? ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నావా? ఇక్కడ వాక్యంలో ఏమని చూసాం? మీరు నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమిటి ఆయన ఆజ్ఞలు?
ఈ సమయంలో ఆయన ఆజ్ఞల గురించి చెప్పాలంటే ఎంతో సమయం పడుతుంది ప్రియులరా. పరిశుద్ధమైన గ్రంథంలో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలు పాటించిన వారికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది ప్రియులరా. ద్వితీయోపదేశకాండంలో ఏమనుంది? నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నీడల, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకుని నీడల ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ఆజ్ఞలను పాటించినట్లయితే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చిస్తాడు. నీ గర్భఫలము దీవించబడును, నీ గొర్రెమేక మందలు దీవించబడును, నీ పిండి పిసుకు తొట్టి దీవించబడును, పట్టణములో దీవింపబడదు, పొలంలోనికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. అనేకమైనటువంటి దీవెనలు దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నాయి. నువ్వు ఆయన ఆజ్ఞలను పాటించకుండా, ఆయన మాటలను శ్రద్ధగా వినకుండా, ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా దీవెనలన్నీ నాకు రావాలి అంటే అది సరైనటువంటి విధానం కాదు. ఎప్పుడైతే ఆజ్ఞలను పాటిస్తావో, ఆ షరతును నువ్వు పాటించినట్లయితే ఖచ్చితంగా ఆ వాగ్దానాలు నీ పట్ల ప్రభు నెరవేర్చనై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందులో కొన్ని ఆజ్ఞలను గురించి దేవుని వాక్యంలో నుంచి మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, నీ తండ్రిని సన్మానింపుమని. ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. నీ తండ్రిని సన్మానింపుము. ప్రియులరా, తల్లిదండ్రులను సన్మానించవలసిన బాధ్యత పిల్లలుగా మనకుంది. ఈ రోజున ఎంతమంది తల్లిదండ్రులను సన్మానించగలుగుతున్నాం? చాలామంది అనుకుంటారు తల్లిదండ్రులను సన్మానించటం అంటే చక్కగా మార్కెట్కి వెళ్ళి ఒక మంచి సాలువ తీసుకొచ్చి, ఒక గజమాల తీసుకొచ్చి తల్లిదండ్రులకి సాలువ కప్పి ఒక గజమాల వేయటమేమో సన్మానం అని అనుకుంటారు. ఏమిటి సన్మానం ప్రియులరా? ఖచ్చితంగా సన్మానం అంటే ఏమిటి? తల్లిదండ్రులు సన్మానించటం అంటే అర్థం ఏమిటి? నీ తల్లిదండ్రుల మాట నువ్వు వినాలి, నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడాలి, నీ తల్లిదండ్రులు నువ్వు ప్రేమించాలి, నీ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట నువ్వు వినాలి. ఈ రోజున ప్రియులరా, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు లెక్క చేయకుండా ఉన్నటువంటి వారు ఎంతోమంది కనిపిస్తున్నారు. కొందరు చూస్తే ప్రియులరా, పిల్లల్ని ఎంతో కష్టపడి తల్లిదండ్రులు అప్పు చేసి మరీ కూడా పిల్లల్ని నా పిల్లలు ఉన్నతమైన చదువు చదవాలి, నా పిల్లలు ప్రయోజకులుగా మారాలి, నా పిల్లలు చాలా జ్ఞానమును సంపాదించాలి, నా పిల్లలు నాలా కాదు నాకంటే గొప్పవారిగా ఉండాలని వాళ్ళని ఎంతగానో చదివిస్తే ప్రియులరా, ఈ రోజున పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా అండి? తల్లిదండ్రుల దగ్గర వినయంగానే నటిస్తున్నారు, కానీ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నారు, విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు. అసలు తల్లిదండ్రుల మాట అంటే లెక్కలేని తనంగా, దేవునికి భయం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ తల్లిదండ్రులను ఎంతగానో దుఃఖ పెడతా ఉన్నారు. ప్రియులారా, ఆలోచించండి. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటో తెలుసండి? జ్ఞానము కలిగినటువంటి కుమారుడు తండ్రికి సంతోషాన్ని పుట్టిస్తాడు, జ్ఞానము కలిగినటువంటి కుమారుడు తల్లికి సంతోషాన్ని పుట్టిస్తాడు. ఈ రోజున తల్లిదండ్రులకి సంతోషం ఉండటం లేదు. పిల్లలను బట్టి తల్లిదండ్రులకి ఎంతో వేదన కలుగుతూ ఉంది ప్రియరా. ఎందుకో తెలుసా? ఆ పిల్లలు సరైనటువంటి మార్గములో జీవించకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి త్రోవలకి వెళ్ళిపోతూ ఉన్నారు. సన్మానించే వాళ్ళు ఎవరున్నారండి ప్రియులరు ఈ రోజుల్లో? ఎక్కడో కొద్దిమందిని మనం చూడగలుగుతున్నాం. పెద్దవారైన తర్వాత, వివాహాలు చేసుకున్న తర్వాత కొంతమంది అయితే ప్రియులరా, ఆ తల్లిదండ్రుల్ని దగ్గర పెట్టి చూడాల్సినటువంటి వారు ఈ రోజుల్లో ఎక్కడికి పంపించేస్తున్నారో తెలుసా అండి? ఎక్కడైతే వృద్ధాశ్రమం ఉంటుందో ఆ వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళి అక్కడికి పంపించేసి నెలకు ఎంత అవుతుందో ఆ అమౌంట్ మేము పంపిస్తాం చూడండి అని చెప్పి మరి ఆ యొక్క తల్లిదండ్రులని వృద్ధాశ్రయానికి పంపిస్తూ ఉన్నటువంటి పిల్లలు ఈ యొక్క లోకంలో లేకపోలేదు. కానీ తల్లిదండ్రులు చాలామంది అనుకుంటారు, నా బిడ్డల దగ్గర నేను ఉండాలి, నా మనవాళ్ళు ఎత్తుకుంటూ నా పిల్లలతో నేను నా యొక్క పిల్లలను చూచి నేను సంతోషించాలి, వారిని బట్టి నేను ఆనందించాలి అని అనుకుని తల్లిదండ్రులు ఎంతో ఆశపడతారు. కానీ ఈ రోజుల్లో ప్రియులరా, తల్లిదండ్రులు అలాంటి ఆశను మరి పిల్లలు తీర్చకుండా, మరి ఇంటిలో ఉంచకుండా భార్య మాట వినో లేకపోతే పిల్లల మాట వినో తల్లిదండ్రులైనటువంటి వారిని వృద్ధాశ్రయానికి తీసుకెళ్లి జాయిన్ చేస్తున్నారు. ఆస్తులన్నిటిని మంచి మాటలు చెప్పి, మమ్మీ డాడీ ఇదిగో మిమ్మల్ని పూల్లో పెట్టినట్టు చూసుకుంటాం, మీకేం పర్వాలేదు రాసేయండి అని మరి ఆ యొక్క ఆస్తులన్నీ రాయించుకుని ఆస్తులు రాసిన తర్వాత రోడ్డు పాలైపోయినటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు ప్రియులరా. వాక్యం ఏం చెబుతుందంటే, ఆజ్ఞలను ఎవరైతే అనుసరిస్తారో, ఆజ్ఞల ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో అలాంటి వారు మాత్రమే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు ప్రియులరా. ఈ రోజున నీ తల్లిదండ్రులను సన్మానించకపోయినట్లయితే నీకు పిల్లలు ఉన్నారు. దయచేసి జాగ్రత్తగా విను నా ప్రియమైన సహోదరి సహోదరుడా. ఏ విత్తనము విత్తావో అదే
పంట నువ్వు కోస్తావు, జాగ్రత్త. ఆలోచించి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చెబుతుందంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో నీ తండ్రిని సన్మానించు అంటున్నాడు. మత్తయి సువార్త 19:19 చూసినట్లయితే నీ తల్లిని సన్మానించమని చెబుతున్నారు. ఎంతోమంది ఉన్నారండి తల్లిదండ్రులను సన్మానించేవారు, ఎంతోమంది ఉన్నారండి తల్లిదండ్రులను గౌరవించేవారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ తల్లిని సన్మానిస్తున్నావా? తల్లి అనారోగ్యంగా ఉంటే ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయించగలుగుతున్నావా? ఆకలితో ఉంటే అన్నం పెట్టగలుగుతున్నావా? వారు వస్త్రహీనులుగా ఉంటే నువ్వు వస్త్రాన్ని ఇవ్వగలుగుతున్నావా? వారు సరైనటువంటి నీడ లేకుండా ఉంటే వారికి చక్కటి నీడని ఏర్పాటు చేయగలిగావా? ఆలోచన చేయ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఈ రోజున ప్రియులరా, అనేక మందిని మనం చూస్తూ ఉన్నాను. పిల్లలైతే వారు ఉన్నతమైనటువంటి చక్కటి గృహాల్లో ఉంటున్నారు, కానీ తల్లిదండ్రులు ఆ యొక్క పంచచాటున లేకపోతే ఆ యొక్క ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక మూలని తల్లిదండ్రులు పడేసేటువంటి పిల్లలు లేకపోలేదు. గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వాక్యములో మనం చూస్తున్నాం, మీరు నా ఆజ్ఞలను గైకొనిన యెడల నా ప్రేమ యందు మీరు నిలిచి ఉంటారు. ప్రియులారా, ఆలోచించండి. ఒక ఆజ్ఞ గురించి మనం నేర్చుకుంటున్నాం, తల్లిదండ్రులను సన్మానించాలని చెప్పి. వాక్యంలో లేదా, దేశములో మీరు దీర్ఘాయుష్మంతులగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమని వాక్యములో వ్రాయబడి ఉంది. నిజమే ప్రియులారా, తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతారు, అంటే వాళ్ళు ఎక్కువ కాలము జీవిస్తారు. ఈరోజు ఎంతోమంది ఉన్నారండి అలాంటి వారు, తల్లిదండ్రులను సన్మానించేవారు ఉన్నారా? ఆలోచించండి ప్రియులారా. ఒకవేళ నువ్వెంతవరకు నీ తల్లిని ప్రేమించకుండా ఉన్నట్లయితే, నీ తండ్రిని ప్రేమించకుండా ఉన్నట్లయితే, నీ తల్లిదండ్రులను సరైనటువంటి రీతిలో వారిని గౌరవించకుండా వారి యోగక్షేమాలు చూడకుండా ఉన్నట్లయితే, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నీ తల్లిదండ్రులతో మాట్లాడు, నీ తల్లిదండ్రులను ప్రేమించు, నీ తల్లిదండ్రులను గౌరవించు, వారిని సన్మానించు. వాక్యం చెబుతా ఉంది. ఎప్పుడైతే అట్లా చేస్తావో దేవుని ఆజ్ఞను నువ్వు పాటించిన వ్యక్తి అవుతావు, దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడిన వ్యక్తి అవుతావు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అనుసరించి నువ్వు లోబడి ఉంటావో ఖచ్చితంగా అలాంటి వారు క్రీస్తు స్వరూపంలోనికి వారు మార్చబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడటం అంటే అర్థం ఏమిటి? ఉంగరానికి సిలువను అతికించుకోవటం కాదు, మెడలో చైన్కి సిలువను వేలాడేసుకోవడం కాదు. క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడటం అంటే వైట్ డ్రెస్ వేసుకోవటం కాదు. క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడటం అంటే ప్రియులారా, ఆలోచించండి, ఆయనకున్న గుణలక్షణాలు, ఆయనకున్నటువంటి గుణలక్షణాలు నువ్వు కలిగి ఉన్నప్పుడే ఖచ్చితంగా నువ్వు క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5:25 పురుషులు తమ భార్యలను ప్రేమించవలెను అని రాయబడి ఉంది. ఇది ఒక ఆజ్ఞ. చూడండి ప్రియులారా, ప్రతి పురుషుడు కూడా తన భార్యను ప్రేమించాలి. ఎంతోమంది మీ భార్యలను మీరు ప్రేమిస్తున్నారు? ఆలోచించండి ప్రియులరా. నాకు అనేక మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు ప్రియులరా. ఫోన్లు చేసి, బ్రదర్ మా కొరకు ప్రార్థన చేయండి, ఇదిగో నేను వివాహం చేసుకున్నప్పుడు భార్యాభర్తలుగా చాలా ప్రేమగా ఉన్నాం, కానీ నా భర్త వేరు కామితో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు, ఎంతో భయంకరమైనటువంటి పాపంలో జీవిస్తూ ఉన్నాడు, దయచేసి నా భర్త కొరకు ప్రార్థన చేయండి అని నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. అలాంటి సమయంలో వారికి దేవుని యొక్క మాటలు చెప్పి ధైర్యపరిచి వారి కొరకు ప్రేయర్ చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆలోచించండి, వాక్యములు ఎంతో చక్కగా ఉన్నదో చూడండి. ఈ రోజున ఏ వ్యక్తితో నీకు వివాహం జరిగిందో, ఏ స్త్రీతో నీకు వివాహం జరిగిందో ఆ స్త్రీని ప్రేమించవలసిన బాధ్యత నీ మీద ఉంది ప్రియులారా. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలని వాక్యంలో లేదా? ఆలోచించండి, నీ భార్యను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ భార్యను నువ్వు ప్రేమించేటువంటి మనస్సు నీకుందా? ఆలోచన చే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నువ్వు భార్యను ఎప్పటి వరకు ప్రేమించాలో తెలుసా? మరణ పర్యంతం వరకు కూడా ప్రేమించాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమన్నాడు? క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలని. ఆలోచించండి, ఈ లోకంలో ఎంతోమంది భర్తలు ప్రతి చిన్నదానికి భార్యను అనుమానిస్తూ ఉంటుంటారు. ప్రతి చిన్నదానికి అనుమానమే. దయచేసి ఆలోచించండి ప్రియులరా. నీ భార్యను ప్రతి విషయంలో అనుమానిస్తున్నావేమో, ప్రతి విషయంలో నిష్ఠూర పెడుతున్నావేమో, కొన్ని విషయాల్లో ఆమెను నువ్వు దుఃఖ పెడుతున్నావేమో. తల్లిదండ్రులను విడిచి సమస్తాన్ని విడిచి నీ దగ్గరకు వచ్చినప్పుడు తల్లిదండ్రులు చూపిన ప్రేమ కంటే ఎక్కువగా, అన్నదమ్ములు చూపిన ప్రేమ కంటే ఎక్కువగా, బంధువులు చూపిన ప్రేమ కంటే ఎక్కువగా నీ దగ్గర ఆ ప్రేమ ఆ బిడ్డ పొందుకోవాలి, ఆ స్త్రీ పొందుకోవాలి, లేదా నీ భార్య ఆ ప్రేమను పొందుకోవాలి. ఎంతవరకు ఆ ప్రేమను పొందుకుంటుందో ఆలోచించండి. దేవుని ఆజ్ఞను పాటిస్తున్నావా?
నువ్వు నిజముగా దేవుని ఆజ్ఞను పాటించిన వ్యక్తి అయితే ఆయన పోలికలోనికి మార్చబడతారు ప్రియులరా. చూడండి, దేవుని ప్రేమించేటువంటి అనుభవం నీకుందా? ఆలోచన చేయండి ప్రియులరా. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారంగా మీరును ఒకరినొకరు ప్రేమించుకున్నాడని వాక్యంలో లేదా? ఎంతోమంది మీ భార్యలను ప్రేమించగలుగుతున్నారు? వాక్యంలో ఉన్నది ప్రియులరా, ఆజ్ఞలను అనుసరించేవారు ఖచ్చితంగా ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమిస్తాడు. అలా ప్రేమించినట్లయితే ఇద్దరి మధ్యలో గొప్ప సంతోషం ఉంటుంది. ఒకరినొకరు ప్రేమించినట్లయితే ఇద్దరి మధ్యలో సమాధానం ఉంటుంది. ఒకరినొకరు ప్రేమించుకున్నట్లయితే ఇద్దరి మధ్యలో ఆనందం ఉంటుంది, ఎంతో సంతోషం ఉంటుంది ప్రియులరా. ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, ఖచ్చితంగా ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలి. ఇంకా ఆజ్ఞలు అనేకమైనటువంటి ఉన్నాయి. మరొక మాటను మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 33వ వచనంలో మరొక మాట రాయబడింది. ప్రతి భార్య తన భర్త యందు భయము కలిగి ఉండాలి అని రాయబడి ఉంది. ఆలోచించండి. చాలామంది భార్యలు ఏమనుకుంటారంటే, నా భర్త నన్ను ప్రేమించటం లేదు, నా భర్త నన్ను గౌరవించటం లేదు అని అనుకుంటారు. కానీ కొందరు స్త్రీలు ఏం చేస్తారంటే, ప్రేమించటం లేదు అని అనుకుంటారు. కానీ తన భర్తకు భయపడి జీవించరు, తన భర్తకు లోబడి జీవించరు. వాక్యంలో లేదా? స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అనే వాక్యము వ్రాయబడి ఉంది ప్రియులరా. ప్రతి స్త్రీ కూడా తన భర్తకు లోబడి జీవించాలి. ఎప్పుడైతే నువ్వు లోబడి ఉంటావో, ఎప్పుడైతే వినయము కలిగి ఉంటావో, ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో, భర్త ప్రేమను నువ్వు ఖచ్చితంగా పొందుకొనగలవు. ఈ రోజున దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో చూడండి. నీవు నీ భర్త ప్రేమను పొందుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి భార్య భర్త యందు భయము కలిగి ఉండాలి, తన భర్తకు లోబడి జీవించాలి. ఈ రోజున లోబడవలసిన స్త్రీలు తిరగబడుతున్నారు ప్రియులారా. నేను ఎంత కట్నం తెచ్చాను, నీకంటే నేను చాలా అందగత్తిని, నువ్వు చదువుకోలేదు, నేను బాగా చదువుకున్నాను, మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం, నా కులం చాలా గొప్పది అని చెప్పి ధనమును బట్టి, బంధువులను బట్టి, కుటుంబాన్ని బట్టి, కులమును బట్టి అతిశయపడే స్త్రీలు కూడా లేకపోలేదు ప్రియులరా. కొంతమంది ఉండడం స్త్రీగా ఉంటారు, కానీ ఆ గుణమంతా పురుషుని యొక్క స్వభావం కలిగి ఉంటుంటారు. పురుషుని మీద పెత్తనం చేసే స్త్రీలు ఉంటుంటారు. పురుషుని ఇప్పుడు కూడా కిందన పెట్టాలని చూస్తూ ఉంటుంటారు, నా మాటే పైన ఉండాలని చూస్తూ ఉంటుంటారు. అది ఏమాత్రం కూడా సరైనటువంటిది కాదు. దేవుని ఆజ్ఞ పాటించగలుగుతున్నావా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆలోచన చేసుకో. ప్రతి స్త్రీ కూడా తన భర్త యందు భయము కలిగి ఉండేటట్లుగా చూసుకోవాలి. ప్రతి స్త్రీ కూడా తన భర్తకు లోబడి జీవించాలి. లోబడి జీవించినట్లయితే భర్త ప్రేమను నువ్వు పొందుకోగలవు. కొంతమంది భయము లేకుండా జీవించరు. ఈ స్త్రీలు భయము లేకుండా భయపడరు, కానీ కొంతమంది పురుషులే స్త్రీలకు భయపడిపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇంటర్వ్యూకి రావడంతోనే భయంతో వస్తుంటారు కొంతమంది పురుషులు. ఏదైనా అడగడానికి భయపడుతూ ఉంటుంటారు తన భార్య దగ్గర. ఈ రోజున స్త్రీలు భయపడి ఉండాల్సింది పోయి కొంతమంది పురుషులే భయపడి ఉండాల్సి వస్తారు. ఎందుకంటే ఆ స్త్రీల యొక్క నోరు అంత భయంకరంగా ఉంటా ఉన్నది. అందరూ కాదు ప్రియులరా, కొంతమంది యొక్క నోరు చాలా భయంకరంగా ఉంటా ఉన్నది. అందుకే పురుషులు భయపడతా ఉంటున్నారు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ భర్తకు నువ్వు భయపడి లోబడి జీవించగలుగుతున్నావా? జీవిస్తే తప్పనిసరిగా నీ భర్త నుంచి నువ్వు ప్రేమను పొందుకొనగలవు. ఏ స్త్రీ అయితే భర్తకు లోబడి ఉంటుందో, ఏ పురుషుడైతే భార్యను ప్రేమిస్తారో అదే ఒక చిన్న పరలోకం. ప్రభునందు ప్రియులారా గమనించండి. ఇందాక నేను చెప్పినట్లుగా పురుషుడు స్త్రీలను అనుమానించేటువంటి పురుషులు ఉంటుంటారు, కొందరు స్త్రీలు కూడా తన భర్తలను అనుమానించే స్త్రీలు కూడా ఉంటుంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా చెల్లి అనే వరుసతో మాట్లాడిన వారిని కూడా మరి అక్రమ సంబంధాలు అంటగడతా ఉంటుంటారు. ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ భర్త అంటే నీకు నమ్మకం ఉందా? నా భర్త ఆయన చాలా నమ్మకస్తులని నువ్వు చెప్పగలుగుతున్నావా? నా భార్య చాలా నమ్మకస్తురాలని చెప్పగలుగుతున్నావా? ఆలోచించండి. భర్త ఇంట్లో ఉంటేనే కాదు నమ్మకం, ఉన్నా లేకపోయినా ప్రతి భార్య నమ్మకం కలిగి ఉండాలి. భార్య ఉంటేనే కాదు, భర్త గారు కూడా ప్రతి విషయంలో నమ్మకం కలిగి ఉండాలి. ఎందుకనంటే మీరు ఒకరి పట్ల ఒకరు నమ్మకం కలిగి ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక.
ఆలోచించండి ప్రియులారా, దేవుని ఆజ్ఞలను ఎంతమంది పాటించగలుగుతూ ఉన్నారు? వాక్యంలో ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడో చూడండి. ఒకటి, మీ తల్లిదండ్రులను సన్మానించాలి. తండ్రిని సన్మానించాలి, అది ఆజ్ఞ. తల్లిని సన్మానించాలి, అది ఆజ్ఞ. ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలి, అది ఆజ్ఞ. ప్రతి స్త్రీ కూడా తన భర్త యందు భయము కలిగి ఉండాలి, ఇది కూడా ఆజ్ఞ. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడిందంటే, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచుడి అని రాయబడి ఉంది. చూసారా ప్రియులారా, పిల్లల విషయంలో కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటో తెలుసా అండి? తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటో తెలుసా అండి? మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచండి అని. కొంతమంది పిల్లలను తల్లిదండ్రులు ఎలాగ వారిని పెంచాలో, వారిని ఎలా నడిపించాలో తెలియదు ప్రియులరా. నేను చెబుతున్నాను, ఖచ్చితంగా మన పిల్లలు, మనము కూడా ఆధ్యాత్మికంగా ఆశీర్వాదకరమైనటువంటి జీవితం కావాలనుకుంటే పిల్లలు తల్లిదండ్రులు కలిసి ప్రతి దినము కుటుంబ ఆరాధన జరిపించుకోవాలి. ఎక్కడ కుటుంబ ఆరాధన ఏ ఇంట్లో అయితే ఉంటుందో, ఎక్కడ కుటుంబ ఆరాధన జరుగుతుందో ఖచ్చితంగా అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది ప్రియులారా. గమనించండి, దేవుని యొక్క దీవెనలు ఆ గృహంలో, ఆ కుటుంబంలో ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే ఒకవేళ నీ పిల్లలను కోపము రేపే వ్యక్తిగా నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. ఈ రోజున ప్రియులరా, పిల్లలు ప్రతి చిన్నదానికి కోపడిపోతూ ఉంటూ ఉన్నారు. వాక్యం ఏం చెబుతుంది? మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచుడి. అవును, కొన్ని సమయాల్లో శిక్షించాల్సిన అవసరం వచ్చినప్పుడు మన పిల్లలను శిక్షించాలి. అలాగే దేవుని వాక్యం చెబుతుంది చూడండి, మనము వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి. మనతో పాటు మందిరానికి పిల్లలను తీసుకుని వెళ్ళాలి. వారిని సండే స్కూల్కి వెళ్ళేటట్లుగా మనం చూడాలి. వారిని ఆత్మీయంగా ప్రభు సన్నిధిలో పెంచగలగాలి. అలా చేయగలుగుతున్నామా? ఆలోచించండి ప్రియులారా. ఒక కుటుంబానికి సంబంధించినటువంటి 3 విషయాలు నేను మీకు తెలియచేశాను. ఒకటి, తల్లిదండ్రులను సన్మానించాలి. రెండవది, ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలి. ప్రతి భార్య తన భర్త యందు భయము కలిగి ఉండాలి. అలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచాలి. ఆలోచించండి ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించగలుగుతున్నామో ఖచ్చితంగా ఆజ్ఞలను పాటించినటువంటి వాడు దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకొనగలడు. ఆజ్ఞలను అనుసరిస్తే ఆయన ప్రేమయందు నిలవగలడు. ఆయన ప్రేమయందు నిలిచిన వాడు ఆయన స్వరూపంలోనికి మార్చబడగలడు. ఈ రోజున క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలని ఆశ నీకుంటే, క్రీస్తు పోలికలోనికి మార్చబడాలని ఆశ నీకుంటే, ప్రభువా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తానని చెప్పి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఎవరైతే నీ ఆజ్ఞలను అనుసరిస్తారో నాయన, వారు నీ ప్రేమయందు నిలిచి ఉంటారు. నీ వాక్యంలో ఉంది నాయన. ప్రభువా, పరిశుద్ధ గ్రంథములు అనేకమైన ఆజ్ఞలు ఆయన మానవులమైన మా అందరి కొరకు మీరు సిద్ధపరిచి ఉంచారు తండ్రి. ప్రభువా, ఎవరైతే ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో నాయన, వారు నీ నుండి అనేకమైన ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకుంటారు. ప్రభువా, ఈరోజు నీవు అందరితో మీరు మాట్లాడారు తండ్రి. తల్లిదండ్రులను సన్మానించాలని, అలాగే ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలని, ప్రతి స్త్రీ కూడా తన భర్త యందు భయము కలిగి ఉండేటట్లు చూసుకోవాలని, పిల్లలకు కోపము రేపక శిక్షలోను బోధలను వారిని పెంచని వాక్యంలో సెలవిచ్చిన ప్రకారంగా మా కుటుంబంలో మేము ఏ విధంగా జీవించాలో ఆ ఆజ్ఞలను అనుసరించి పాటించగలుగుతున్నాం, లేకుండా ఉన్నామనేది మమ్మలను మేము పరిశీలన చేసుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని, ఏ కుటుంబాలైతే ప్రభు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా నాయన ఉన్నారో, సంతోషం లేకుండా ఉన్నారో, అలాంటి కుటుంబాలకి నెమ్మది, సంతోషము, ఆనందాన్ని మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబంలో గొప్ప సంతోషాన్ని మీరు పుట్టించండి తండ్రి. ఆయన ఐక్యత కలిగి ఉండి ఆరాధించేటువంటి అనుభవంలోనికి నీ బిడ్డలు నడిపించమని, ఆయన ఎవరైనా బలహీనలుగా ఉంటే వారిని మీరు ముట్టండి ప్రభా. పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలు ప్రభా, వారికి మంచి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించి చక్కటి ఎగ్జామ్స్ రాసి మంచి మార్క్స్తో వారు ఉత్తీర్ణులు అవ్వడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ టీవీ వాక్యం వింటున్న
నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగేటట్లుగా నీ సందులో ప్రార్థిస్తూ ఏమాత్రము కూడా ఆగిపోకుండా ఈ పరిచర్య ముందుకు సాగిపోయేటట్లుగా నీ సహాయాన్ని అనుగ్రహించమని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి నా ప్రియ సహోదరి ఆయన సుగుణను అలాగే సుగుణరావు గారిని మీరు జ్ఞాపకం చేస్తున్న వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ నీ కృపలో నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.